హాయ్ మై డియర్ న్యూ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్. మనం మెహందీ క్లాసెస్ అయితే మన ఛానల్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు మాత్రం మెహందీ క్లాసెస్ 16 అయితే జరుగుతుంది. మెహందీ క్లాస్ 16లో ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న బ్రైడల్ మెహందీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ని అయితే గీస్తున్నారు. ప్యారెట్ అని, స్వాన్ అని, పికాక్ అని, అవి కూడా డిఫరెంట్ వేస్లో అయితే గీస్తున్నారు. అదేవిధంగా మనం ఈజీగా ఎలా బర్డ్స్ అనేవి గీయాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు గీస్తున్న ప్యారెట్ డిజైన్ అనేది మనం చిన్న సర్కిల్ గీసుకొని దానికి ఒక లైన్ లాగా గీసుకొని కింద డీ షేప్లో అయితే గీసుకోవాలి. దాని కింద కర్వ్ ఇచ్చి గీసుకుంటే మనకి ప్యారెట్ అయితే వస్తుంది. ఇప్పుడు వీడియోలో అయితే చూపించినట్లయితే గీసుకుంటే మీకు ఈజీగా ప్యారెట్ గీయడం అనేది అయితే వస్తుంది. ఒకసారి అయితే చూడండి. మనం ఇలా గీసిన ప్యారెట్కి అయితే డిఫరెంట్ డిజైనింగ్ అయితే ఇచ్చుకోవచ్చు. నేనైతే నాకు నచ్చినట్లుగా సింపుల్గా మీకు అర్థం అవ్వడం కోసం నేను సింపుల్గా అయితే గీసి అయితే చూపిస్తున్నాను. నెక్స్ట్ గీసే ఈ డిజైన్ మాత్రం పికాక్ డిజైన్ లాగైతే గీసాను. అయితే దీనికి పించం అనేది ఏమీ గీయకుండా నార్మల్గా కొంచెం నెక్ వరకు కొంచెం అర్థమయ్యేలాగా మీకైతే ఈజీగా అయితే గీసి చూపిస్తున్నాను. మనం నెమలి గీసేటప్పుడు ఈ పికాక్ డిజైన్లో మనం పించం అనేది డిఫరెంట్ వేవ్స్లో అయితే గీసుకోవచ్చు. మనం ఒక్కొక్క డిజైన్కి మనకి కన్వీనియంట్గా అయితే గీసుకుంటే మనకి లుక్ అనేది అయితే వస్తుంది. ఈ మాత్రం బ్రైడల్ మెహందీలో మాత్రం చాలా ఇంపార్టెంట్. బ్రైడల్ మెహందీ గీస్తున్న ప్రతి ఒక్క డిజైన్లు అయితే ఇవైతే యూస్ చేస్తారు. మీకు బ్రైడల్ మెహందీ డిజైన్స్ చూస్తుంటే మీకు ఈజీగా అయితే అర్థమయ్యే ఉంటుంది వీటిని ఎక్కడ యూస్ చేస్తారు అనేది. నేను కొన్ని బ్రైడల్ మెహందీ డిజైన్స్ గీసినప్పుడైతే మీకు తప్పకుండా అయితే వీడియో షూట్ చేసి అయితే మీకు పెడతాను. ఏ డిజైన్ అనేది ఎక్కడ యూస్ చేస్తారు, ఎక్కడ యూస్ చేస్తే బాగుంటుంది అనేది అయితే నేను నెక్స్ట్ క్లియర్గా అయితే వీడియో తీసి అయితే మీకైతే కంపల్సరీగా అయితే చూపిస్తాను. నేను కోన్ డిజైన్ గీసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాత్రం డిజైన్ అయితే గీస్తాను. అప్పుడు మీకు చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది. నేను నెక్స్ట్ గీసింది ఇంకా నెక్స్ట్ వేరే వేలో అయితే ప్యారెట్ అయితే గీసాను. దానికి దీనికైతే ఫస్ట్ గీసిన ప్యారెట్కి దీనికైతే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఏదైనా మనకి నచ్చినట్లుగా మనకు కన్వీనియంట్గా గీసుకోవడమే. నెక్స్ట్ వీడియోస్లో మాత్రం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ని ఎలా గీయాలి, అదేవిధంగా ఫింగర్ డిజైన్స్ అనేవి ఎలా గీయాలి అనేవి అయితే మీకైతే రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే చేసి పెడతాను. రెగ్యులర్గా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. రోజు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోని చూసి మీరు బుక్ మీద మాత్రం ప్రాక్టీస్ అయితే చేయండి. పెన్నుతో ప్రాక్టీస్ చేయండి, తర్వాత కోన్తో ప్రాక్టీస్ చేయండి. ఇలా ప్రాక్టీస్ చేస్తే మాత్రం మీకు కంపల్సరీగా అయితే కోన్ గీయడం అయితే వస్తుంది. కనీసం రోజు ఒక 10 ఫింగర్ డిజైన్స్ అయితే మీకు పెడతాను. మనకి ఫింగర్ డిజైన్స్ అనేవి డిఫరెంట్ వేవ్స్లో ఎలా వేయాలి, ఏ డిజైన్కి ఏదేస్తే బాగుంటుంది, బ్రైడల్కి ఏం వేయాలి, అలాగైతే మీకైతే వీడియోస్ అయితే పెడతాను. ఎప్పుడైనా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం కోన్ ఫుల్గా ఉన్నది కాకుండా కొంచెం సగం అయిపోయిన కోన్ ఉంటుంది కదా, దాంతో ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఈజీగా వస్తుంది. ఎందుకంటే కోన్ ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల మనం గీయడమే స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి గీయడం పర్ఫెక్ట్గా రాదు. అందుకే సగం యూజ్ చేసిన కోన్ని గీస్తే మాత్రం కోన్ పెట్టడం అనేది అయితే చాలా ఈజీగా అయితే మనం గీయడానికి బాగుంటుంది. ఎప్పుడైనా సగం అయిపోయిన కోన్తో అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. ఇప్పుడు గీసిన ఈ ప్యారెట్ డిజైన్కి అయితే జుమ్కీ డిజైన్ అయితే ఇచ్చాను. మన ఛానల్ అయితే జుమ్కీ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి. ప్రీవియస్ వీడియోస్ అన్నిటైతే ప్రీవియస్ ఉన్న క్లాసులు అన్నిటైతే వాచ్ చేయండి. మీకు ఈజీగా అయితే డిజైన్స్ గీయడం అయితే అర్థమవుతుంది. ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే బర్డ్స్ అయితే ఉన్నాయి. రెగ్యులర్గా అయితే ఫాలో ఉండే రోజు ఒక క్లాస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.